అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు టాపిక్ ఫోర్ ప్లే గురించి, అవుట్ ప్లే గురించి మాట్లాడుతున్నానండి. మామూలుగా అయితే ఫోర్ ప్లేకి ఎక్కువ ఇండియాలో ఎస్పెషల్లీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఈ హరిబరి లైఫ్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే భార్య భర్త ఊరికి కలిస్తే చాలు, ఆ, ఉంటే చాలు, భార్య భర్త అవసరం లేదు, ఫోర్ ప్లే అవసరం లేదు, అవుట్ ప్లే అవసరం లేదని అనుకుంటుంటారు. కానీ భార్యకి మంచిగా మూడ్ రావాలి, భార్య భర్త కలిస్తే ఆమెకి ఆర్గాజం రావాలంటే చాలా ఇంపార్టెంట్ అనేది ఫోర్ ప్లే అండి. ఫోర్ ప్లే ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తాం కదా, హోటల్కి వెళ్తే మన ఎపిటైజర్ ఇంక్రీజ్ కావడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్డర్ అనేది సూప్ ఆర్డర్ చేస్తాం. సూప్ ఆర్డర్ చేసి తర్వాతనే ఫుడ్ తింటాం. అంటే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మన ఎపిటైట్ అనేది. కాబట్టి ఈ ఎపిటైజర్ లాగా వర్క్ చేస్తుందండి ఫోర్ ప్లే. మామూలుగా అయితే ఇండియాలో అంతగా ఇంపార్టెన్స్ లేదు. దీంతోనే చాలా వరకు ఇప్పుడు కారణాలు విడాకులకి దారి తీస్తున్నాయండి. మామూలుగా అయితే పాతకాలంలో అన్నీ సప్రెస్ చేసేటోళ్ళు. ఓకేలే, మనం అంటే ఓన్లీ సంసారానికి ఒక తోడు ఉంటే చాలు అనేటట్టు ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే చదువు ఉండేది కాదు, ఏముండేది కావద్దు లేడీస్కి, కాబట్టి అన్ని ప్రతిదీ కూడా సప్రెస్ చేసి ఉండేటవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. లేడీస్ 1 month చెక్ చేస్తారండి. ఓకే, ఈయన ఫిట్ ఉన్నాడా లేదా, నాకు సాటిస్ఫై ఉన్నాడా లేదా నాతో పాటు. ఎందుకంటే లేడీస్కి కోరికలు అనేది పూర్తిగా తీర్చుకోకపోతే ఏమవుతుంది అంటే హార్మోన్స్, మంచి ఫీల్ గుడ్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ కావండి. రిలీజ్ కాకపోతే మనిషికి కూడా, ఆడేవాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లో ఉండదు. కాబట్టి వాళ్ళు దేంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా భార్య భర్త దాంట్లో కలిసే దాంట్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. చాలామందికి అసలు ఆర్గాజం ఎలా వస్తుంది అనేది కూడా చాలామంది లేడీస్కి అనేది తెలియదు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది వజైనాని రెడీ చేస్తుంది. ఈ భార్య భర్త కలిసే టైంకి రెడీ చేస్తుంది ఆర్గాజం ఫాస్ట్గా రావడానికి. మామూలుగా అయితే భార్య భర్త ఎప్పుడైతే కిస్సింగ్ చేస్తారో ఆ కిస్సింగ్ వల్లనే ఎండార్ఫిన్ అనేది హార్మోన్స్, మామూలుగా అయితే ఆక్సిటోసిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయితే బాడీలో స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఈ ఫోర్ ప్లే అనేది లిబిడో, ఎవరికైతే సెక్స్ కోరికలే అసలు లేదో వాళ్ళు కూడా చాలా వరకు ఉపయోగపడుతుందండి. మామూలుగా అయితే ఫోర్ ప్లేలో మామూలుగా ఏం చేయాలి, బెడ్రూమ్లోనే ఈ ఫోర్ ప్లే చేయాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. బెడ్రూమ్లో అవసరం లేదండి. మీరు బెడ్రూమ్ అవుట్ సైడ్ కూడా ఒకరినొకరు టచ్ చేయడం, కూర్చొని మాట్లాడడం, కొంతవరకు మీ ఫ్యాంటసీస్ ఏముందో ఇద్దరిని ఒకరిని షేర్ చేసుకోవడం, ఫస్ట్ నైట్ మీరు ఎలా అయితే భార్య భర్త కలిసినారో ఆ ఫీలింగ్ని తెచ్చుకోవడం, ఇంతకుముందు ఎలా అయితే మీరు ఫీల్ అయినారో, ఎలా అయితే మీకు ఆర్గాజం వచ్చిందో ఆ ఫీలింగ్ ఒకరిని ఒకరు పంచుకోవడం, లేదా మీరు ఆ ఫీలింగ్ని గుర్తు తెచ్చుకొని ఫాస్ట్గా ఈ ఆర్గాజం అనేది భావప్రాప్తి అనేది రావడానికి తోడ్పడుతుందండి. మామూలుగా అయితే లేడీస్కి ఫారెన్లో 8,000 మెంబర్స్కి సెక్స్లో పాల్గొనడానికి అని చెప్పినారు వితౌట్ ఫోర్ ప్లే. అంటే ఫోర్ ప్లే చేయకుండానే డైరెక్ట్గా సెక్స్లో పాల్గొనడానికి చెప్తే ఓన్లీ 6% కప్పలే ఈ భావప్రాప్తిని పొందగలిగినారు. మిగతా వాళ్ళకి అంతగా సాటిస్ఫై రాలేదు. కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది లేడీస్కి. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ టైం పడుతుంది ఈ ప్రిపేర్ కావడానికి, మైండ్ ఇద్దరు భార్య భర్త కలిసి ఉండడానికి. ఇంకా ఏంటంటే ఈ ఫోర్ ప్లే వల్ల బాగా లూబ్రికేషన్ వస్తుందండి యోని భాగంలో. కాబట్టి కూడా ఎవరికైతే వెజనిస్మస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే సెక్స్ అంటే భయం ఉందో, భార్య భర్త కలిసే దాంట్లో భయం ఉందో, ఎవరికైతే తృప్తి లేదో వాళ్ళు ఈ ఫోర్ ప్లే ద్వారా వాళ్ళు ఈ అన్ని ప్రాబ్లమ్ని డిజాల్వ్ చేయొచ్చండి. కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా ఈ ఫోర్ ప్లే వల్ల కూడా ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉన్నారు కదా, పిల్లలు కాకపోవడానికి కారణం అనేది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫోర్ ప్లే లేకపోవడం వల్లే, భావప్రాప్తి లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఫోర్ ప్లే ద్వారా భార్య భర్త ఎప్పుడైతే ఓవులేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అప్పుడు ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ ఫోర్ ప్లే తర్వాత ఈ ఇద్దరు
భార్యాభర్త కలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుందండి. మీరు ఇది ఎందుకు చెప్తున్నారు, మామూలుగా అయితే ఇవన్నీ విషయాలు తెలియదా అని చెప్తే చాలామందికి ఈ విషయాలు అనేది తెలియదండి. మామూలుగా అయితే ఏం చేస్తారంటే భార్యాభర్త చాలా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు హరిబరి లైఫ్లో ఎట్లా చేస్తున్నారంటే లేజీ అయిపోయినారు. ఓకే, ఇద్దరు ఉంటే చాలు కదా అనే ఫీలింగ్లో ఉంటారు, కలిస్తే చాలు అనే ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి ఇట్లా కాకుండా ఒక మంచి మూడ్కి తీసుకొని వచ్చి భార్యని ఎప్పుడైతే తృప్తి పెడతారో ఖచ్చితంగా మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఆమె కూడా మీకు చాలా వరకు 99% మీకు అన్నిట్లో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె బాడీ కోరికలు ఎప్పుడైతే తీర్చగలిగినారో మీరు, అప్పుడు ఆమె కూడా మీకు ఎంత వీలైతే అంత సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. ఇంకా ఈ విడాకులు ఇట్లాంటివన్నీ మనస్పర్ధలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా దాంట్లోనే డిజాల్వ్ అయిపోతాయండి. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు భార్యాభర్తలో. అప్పుడు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడతారు. మామూలుగా అయితే ఫోర్ ప్లే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇమోషనల్గా ఇద్దరు ఒకటే అవుతారు, ఒకరి మీద ఒకరికి అఫెక్షన్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఏదైనా కూర్చొని సాల్వ్ చేసేటట్టు ఉంటుందండి ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్ ప్లేలో మామూలుగా అయితే ఏం ప్రాసెస్ ఉంటుంది అంటే మామూలుగా అయితే బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పల్స్ రేట్ ఇంక్రీజ్ ఉంటుంది, ఇంకా స్వెల్లింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటుంది లేడీస్లో. ఇంకా ఏంటంటే బ్లడ్ అనేది సప్లై ఎక్కువగా ప్రైవేట్ పార్ట్స్కి ఎక్కువగా సప్లై ఉంటుంది. ఇంకా మీరు ఈ అరోజల్ ఉందా లేదా, సెక్షువల్ అరోజల్ ఉందా లేదా అనేది కనుక్కునేది ఒకటి ఏమంటే నిప్పల్స్ అనేది బాగా ఇరెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి దాంతో మీరు కనుక్కోవచ్చు ఈ ఫోర్ ప్లేలో ఇంత వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు లేడీస్కి గివ్ హర్ మోర్ వాట్ షీ వాంట్స్ అనేది ఇది ఒక అంటే ఆమె ఎంత వరకు కోరుకుంటుంది దానికన్నా ఎక్కువనే మీరు ఆమెకి ఎంత అందించగలుగుతారో అంతవరకు చేస్తే ఆమె చాలా తృప్తిగా ఉంటుందండి. ఇంకా ఏంటంటే మీరు ఆమె సిగ్గుపడవచ్చు, ఆమె చెప్పకపోవచ్చు. కాబట్టి మీ తరపు నుంచి కూడా మీరు ఒక మాట అడిగితే బాగుంటుంది, నేను ఎలా చేస్తే నీకు బాగా అనిపిస్తుంది అని చెప్పి మీరు ఒక మాట అనొచ్చు. లేదా భర్త సిగ్గుపడితే భార్య చెప్పొచ్చు, నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది, భార్య భర్త కలిసేటికన్నా ముందు ఇట్లా చేస్తే బాగుంటుంది, కలిసిన తర్వాత ఇట్లా చేస్తే బాగుంటుంది, కలిసేటప్పుడు ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది మీరు చెప్పొచ్చు, లేదా భర్త కూడా అడగొచ్చు. కాబట్టి ఇవి ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవుట్ ప్లే అంటే భార్య భర్త కలిసిన తర్వాత ఎప్పుడైతే ఆమె పూర్తిగా తృప్తి చెందుతాదో అప్పుడు కూడా ఆమె చాలా వరకు లేడీస్ బాడీ కోరుకుంటుంది, ప్రేమతో కూడిన ఒక థ్యాంక్ఫుల్నెస్ అనేది కోరుకుంటుంది. కాబట్టి అవుట్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్గేజం వచ్చిందో భార్యాభర్త ఇద్దరు కలిసిన తర్వాత అవుట్ ప్లే కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్ ప్లే అవుట్ ప్లే ద్వారా మీరు మీ లైఫ్ని మీ సంబంధాలని కూడా బాగా గట్టిపరచుకోవచ్చు. కాబట్టి ఇది అప్లై చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, ఏమైనా కాల్ అపాయింట్మెంట్ చేసి నాతో వచ్చి కన్సల్ట్ కావచ్చండి. ఈ ప్రాబ్లం ఇది ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.